ఫోన్ వస్తుంది. ఆ, హలో హలో. సార్ గారు ఎక్కడున్నారు? ఇంటికి తాళం వేసింది. ఇంటికి తాళం వేస్తుందంటే మేము బయటకు వచ్చామనే కదా. జీతం కరెక్ట్ టైంకి ఇస్తారో లేదో తెలియదు గాని పంచులు మాత్రం వేస్తుంటారు. వినిపించింది. వినిపించాలనే చెప్పాను. ఊకోరాం. అరే చారు నువ్వు చక్కగా ఇంటికి పో. సరే అమ్మగారు. పదా. ఎప్పుడెందుకు దాంతో? నాకు సెలవిచ్చారు బాబాయ్. బాయ్. నాకు సెలవిచ్చారు. బాయ్ అక్క. నాకు సెలవిచ్చారు. నాకు సెలవిచ్చారు. నాకు సెలవిచ్చారు. ఆహా, ఇంత ఆనందంగా ఉందేంటి? 10 పని దొరికేసినట్టు, బంగారు పొలాలు తోమినట్టు. చిచ్చి చారు అర్ధరాజ్యం రాసిచ్చినా కూడా అడుక్కు తినే పొలం కడుక్కొని ఉంచుకున్నాడంట నీలాంటోడే. అసలు పోలికి ఎలా ఉండాలంటే ఓ ₹1,00,00,000 లాటరీ దొరికినట్టు, 10,000 రూపాయలు పట్టుచీర వచ్చినట్టు. ఆహా, ఇంత ఆనందంగా ఉందేంటి ఈరోజు నాకు. వీళ్ళేంటి ఇప్పుడు ఫోన్ చేశారు? చారు ఏడున్నావు? స్పీకర్ ఆన్. సెలవిచ్చారన్న ఆనందంలో ఎక్కడికెళ్లాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఎండలో ఎండిపోతున్నాను అమ్మగారు. అలా ఎండలో ఎండిపోకు, వడదెబ్బ తగులుతుంది. ఇంటికి వచ్చి నిమ్మకాయ రసం ఇస్తా. ఏంటి? నిమ్మకాయ రసం. అది అర్థమైంది. ఎక్కడికి రమ్మన్నారు? ఇంటికి వచ్చే. చారు ఇప్పుడు ఇంటికి వచ్చేసే. చుట్టాలు వస్తున్నారు. హా? ఇప్పుడే కదమ్మగారు వరాలిచ్చే బాబాలా నాకు సెలవిచ్చారు. నీ సెలవు క్యాన్సిల్ అయిపోయింది. ఏ పని చేయకుండా డబ్బులు దెబ్బేద్దామనే. ఇంటికి వచ్చే. ఇది తూచి నేను ఒప్పుకోను. ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసేసుకుంటారా? మీరు అసలు ఐటీ ఎంప్లాయీస్ కాదు, పొలిటికల్ లీడర్స్. చారు రామ్ అట్లనే అంటాడు గానీ నువ్వు అదంతా పట్టించుకోకుండా ఇంటికి రా. అలా కాదమ్మగారు. మీరు సెలవిచ్చారని ఫిక్స్ అయ్యి బ్లైండ్ గా మా ఇంటి దగ్గరకు వచ్చేసాను. అదే స్పీడ్ ఇంటికి వచ్చేసి పని చేసే. చిచ్చి, ఎన్ని కలలు కన్నాను. దేవుడిచ్చిన వరాన్ని పూజారి లాక్కెళ్ళినట్టు, ₹1,00,00,000 టికెట్ కి ఒక్క నెంబర్ మిస్ అయినట్టు, తెచ్చుకున్న బ్రెడ్ ముక్కని కుక్క పిల్ల లాక్కెళ్ళినట్టు ఇలా సెలవిచ్చి అలా లాగేసుకున్నారు. దేవుడు వచ్చే జన్మలో అయినా సరే నన్ను 10,00,000 ఓనర్ని చేసి మా శిల్ప అమ్మగారిని 10,00,000 పని మనిషి చేయాలి. అప్పుడు వాళ్ళకి నా బాధ అర్థమైంది. అమ్మయ్యా వచ్చినావా చారు? ఇంటికి చుట్టాలు వస్తున్నారంట. హెల్ప్ చేస్తామని పిలిచినా. మీరెళ్ళాలి గాని వాళ్ళు రావడం ఏంటి అమ్మగారు? మేం పోదామని అనుకున్నాం కానీ వాళ్ళు వస్తామని కాల్ చేసిర్రు. ఇంకెందుకులే అని సరే అన్నా. చారు బాగా ఆలోచించు. నీ సెలవు లాగేసుకున్న వాళ్ళని ఇంటికి రాకుండా చూడాలి. అవునమ్మగారు. ఎవరొస్తున్నారు మన ఇంటికి? మీ సార్ వాళ్ళ చుట్టాలే, ఏదో పనుండి వస్తున్నారంట. మీకేమన్నా పిచ్చా? గట్లన్నవేంది? లేకపోతే ఏంటమ్మగారు, చుట్టాలు వచ్చి వెళ్తా అంటారు కానీ వెళ్ళనే వెళ్ళరు. అసలు మీరు ఇక్కడికి రాకముందు మీ ఇంటికి ఎవరైనా వచ్చేవాళ్ళ? లే. మరి వారం రోజులని వస్తారు, 4 రోజులు ఉంటారు. అసలే ఎండాకాలం, ఏసీలు వేయాలి, కావాల్సిన అన్ని వండి పెట్టాలి. మధ్య మధ్యలో మజ్జిగలు, కూల్ డ్రింక్లు, ఇంకా బ్రేక్ఫాస్ట్లకి, భోజనాలకని బయటికి వెళ్ళాలి. ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మీకు టైం ఎక్కడ దొరికింది ఆఫీస్ పని చేసుకోవడానికి? ఇవన్నీ చేయడానికి మీ సార్ ఉన్నాడు కదా. ఇంకా సార్ మాట వింటే మీరంతే. మనకి తెలవదా ఏంది చుట్టాలు ఎట్టుంటారో? కరెక్టే. మళ్ళీ ఇప్పుడు ఏం చేయమంటావు? అన్ని ఒలిచిపెట్టాలా మేడం? మీరేమన్నా చిన్నపిల్లనా? మీకు తెలీదా ఏం చేయాలో? రామ్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళు మాత్రం మన ఇంటికి రావద్దు, మనమే ఆడిపోదాం. నువ్వేం చెప్పాక రామ్, నేను వినను. సరే అమ్మగారు, నేను వెళ్ళి పని చేసుకుంటాను. ఇంకెందుకులే, వాళ్ళు వెళ్ళిపోతారు కదా. నువ్వు ఇంటికి పోయి ఎంజాయ్ చేయి, మేము వాళ్ళ ఇంటికి పోయి ఎంజాయ్ చేస్తాం. అలాగే అమ్మగారు. చారుతో మామూలుగా ఉండదు.